నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద మహానాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేపు టీడీపీ సెంట్రల్ కమిటీ సభ్యులు రానున్నారని మంత్రి నారాయణ తెలిపారు. మహానాడు సభ నిర్వహణకు 21 కమిటీలు కేటాయించామన్నారు. 27, 28, 29 తేదీలలో జరిగే మహానాడుకు మొదటి 2 రోజులు టీడీపీ పార్టీలో జరుగు అంతర్గత వ్యవహారాలు, పార్టీ బలోపేతంపై చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. 3వ రోజు భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. మహానాడు నెల్లూరులో నిర్వహించడం నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో కలుపుకొని మహానాడుని విజయవంతం చేస్తామని చెప్పారు. 27, 28, 29 ఈ 3 రోజులు జరిగే మహానాడుని నెల్లూరు పార్లమెంటు వాళ్ళని కండక్ట్ చేయమంటాం. దానికి అన్ని విధాల అనువైన స్థలం ఇఫ్కో కిసాన్ ఈ ఏరియా అయితే బాగుంటుందని అటు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నిర్ణయించారు. దీనికి సంబంధించి కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ ట్రాన్స్పోర్ట్ కమిటీ అని, పార్కింగ్ కమిటీ అని, ఫుడ్ కమిటీ అని, మొబిలైజేషన్ కమిటీ అని, తీర్మానాల కమిటీ అని, అదేవిధంగా డిఫరెంట్ కమిటీస్ వేయటం జరిగింది. రేపు 13వ తేదీ యాక్చువల్గా ఇక్కడికి సెంట్రల్ ఆఫీస్ నుంచి, పార్టీ మంగళగిరి ఆఫీస్ నుంచి రాష్ట్ర నాయకులు కొందరు వస్తున్నారు. కమిటీ మెంబర్లు అందరూ రమ్మన్నారు. వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం జరుగుతుంది. ఈ రోజు ఈ మహానాడు ఇక్కడ నెల్లూరుకి రావడం అనేది నిజంగా నెల్లూరు జిల్లా నాయకులు అందరి అదృష్టం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, అలాగే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కలిసి మంత్రివర్యులు నారాయణ సారు, అలాగే రామనారాయణ అన్న, అలాగే మన అధ్యక్షులు రవిచంద్ర గారు, శ్రీధర్ రూరల్ ఎమ్మెల్యే, అలాగే మిగతా ఎమ్మెల్యేలు సురేష్ గారు, కావ్యకృష్ణారెడ్డి గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరము కలిసి సమిష్టిగా కృషి చేసి ప్రతి కార్యకర్త తన ఇంట్లో పండుగలాగా ఆలోచించుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చే విధంగా ప్రతి ఒక్కరము ఈ మహానాడిని ఒక మహాయజ్ఞం లాగా తలపెట్టి ఇక్కడ సక్సెస్